ప్రభుత్వోద్యోగులు గాని, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు గాని, డిసిప్లినరీ యాక్షన్‌కి సంబంధించిన దాంట్లో కొన్ని రూల్స్ ఓకే గాని, డిస్మిస్ అయితే వాళ్ళకి జీతాలిక రావు అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం తాజాగా తేల్చి చెప్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు పీఎస్యూకి సంబంధించినటువంటి ఉద్యోగుల పెన్షన్ నిబంధనలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఎవరైనా ఉద్యోగంలో ఉన్నప్పుడు డిస్మిస్ అయినా, మధ్యలో తొలగింపునకు గురైనా అతనికి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందవు. అయితే సదరు ఉద్యోగి డిస్మిస్ లేదా తొలగింపును పరిపాలనా శాఖ పునఃసమీక్షిస్తుంది. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2021లో మార్పులు చేసి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ అమెండ్మెంట్ రూల్స్ 2025 తీసుకొచ్చారు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 22 నోటిఫై చేశారు. సర్వీసులో ఉన్నప్పుడు మధ్యలో దుష్ప్రవర్తన కారణంగా తొలగింపునకు గురైతే పదవి విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలు కోల్పోవాల్సి ఉంటుంది. గతంలో ఇట్లాంటి అవకాశం లేదు. మధ్యలో డిస్మిస్ అయినా సరే రిటైర్మెంట్ ప్రయోజనాలు యథావిధిగా అందేవి. 2003 డిసెంబర్ 31 కంటే ముందు నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2021 వర్తిస్తాయి. రైల్వే ఉద్యోగులకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసులకు మినహాయింపు ఉంటుంది.